దివ్య నేను బయటికి వెళ్ళి వస్తాను కొంచెం. ఉండండి మీ పని చెప్తాను. మాకు పుడితే మాకు పిల్లల్లో పుట్టాలి అనుకుంటే సినిమాలకు వెళ్ళొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, అనుకుంటే బయటకు వెళ్ళొచ్చు, ఇంటికి రావచ్చు. అదే మా ఆడవాళ్ళ బతుకులు ఇంతే లాస్ట్ వరకు బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు తోముకుంటూ బతుకుని సాగించడమే. ఏమీ లేదే, ఒక 5 నిమిషాలు వెళ్ళి వచ్చేస్తాను. అదే 5 నిమిషాలు వెళ్ళి వచ్చేస్తారు. మా ఆడవాళ్ళకి అలా కుదరదు కదా. ఏదో నువ్వు ఇంట్లో ఏదో బిజీగా ఉన్నావు, సరే వెళ్ళొచ్చేద్దాం అనుకున్నావు. మరి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంట్లో టైం టు టైం వండి వారుస్తున్నాను. దానికన్నా జీతం ఇస్తున్నారా? సరే సరే కోప్పడకు, వెళ్దాం. వద్దులేండి, నేనేమి రానండి. నేను వచ్చానికి వచ్చి అవుతాను అంటారు. అదని చెప్తారు, ఇదని చెప్తారు. దానికి దీనికి తోడై టెన్షన్ అయ్యి బీపీ లేచి తలనొప్పి వచ్చిందా అంటారు. ఆ తర్వాత ఏం పిచ్చి పిచ్చి కేకలేసి నీ వల్లే నేను పిచ్చెక్కిపోయానని నన్నే తిడతారు. వద్దులేండి. అదేం చెప్పనే, నోరు మూసుకుని ఉంటాను. 45 నిమిషాలు పడుతుంది. అప్పటిదాకా మీరు ఆగలుగుతారా? ఇప్పుడే టైం 10 అవుతుంది. నువ్వు 45 నిమిషాలు అంటే 11 అవుద్ది. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తామో మనం. ఇదిగో చూసారా, ఇప్పుడు టెన్షన్ అవుతున్నారు. ఇదిగో మీకు టెన్షన్ వచ్చేసింది. 4 చివరి వరకు వచ్చేసింది, బయటకు వచ్చేస్తున్నాయి. నోరు మూసేసారు. సరే వెళ్దాంరా. చూసారా మీరు కోపంతో మాట్లాడుతున్నారు. ప్రేమగా పిలుస్తారని చూస్తుంటేని, ప్రేమతో పిలిస్తేనే కదా ఎక్కడికైనా వెళ్ళడానికి. అదేం లేదు, సరేరా. సరే వస్తాను. 3 hours later. టైం అవుతుంది, వస్తున్నావా లేదా? డ్రెస్ ఇప్పుడే తీసి బయట పెట్టాను. డ్రెస్ ఇప్పుడు తీసి పెట్టుకున్నావా? తర్వాత స్నానం వేడి నీళ్ళు పెట్టుకున్నాను స్నానం చేయడానికి. స్నానం చేసి బట్టలు వేసుకోవడమే. నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకుని డ్రెస్ వేసుకుని ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చి దేవుడా. చూసారా టెన్షన్ అవడాన్ని అవుతున్నారు. నేను రాను. దేవుడా, నన్ను మగోడుగా అనవసరంగా పుట్టించు, ఆదాయంగా పుట్టించి, దాన్ని మగోడుగా పుట్టించి, దాని మళ్ళీ నేను పెళ్లి చేసుకుని ఈ టెన్షన్లన్నీ దాన్ని ఇస్తుంటాను నేను.